జై శ్రీరామ్ అందరికీ. మేము మొన్న రామాలయం చూడడానికి అయినప్పుడే పక్కన ఉన్న గుట్ట చూసినాం. అక్కడికి మనలందరూ పోదామంటే పోడు స్టార్ట్ చేసినాం. చెప్పులు భరతు అక్కడ రాముని పెళ్ళి అయితే స్టార్ట్ అయింది. మేము ఇక వాళ్ళు తొందరగా స్టార్ట్ అయ్యారేమో అని టచ్ చేసినాం. ఇటు మల్లన్నను కూడా దర్శనం చేసుకోవచ్చు అని కష్టపడుతున్నారు మన వాళ్ళు ఎక్కడానికి కూడా. కొంచెం తినత్తే మనకు తెలిసేది. జై శ్రీరామ్. కుమరవెల్లి మల్లన్న. ఓం నమ శివాయ. కాళ్ళు అయితే కాలుతున్నాయి. లోపలికి పోవడానికి పోయే దారి అయితే మనకి 2 బండల మధ్య ఒక మనిషి పట్టేంత మందమే ఉంది. మనోళ్ళు దానికే తొందరరా అని పిలుస్తుర్రు. ఇక పోవడానికైతే నేను ముందుకు వచ్చిన, మనోళ్ళు ఒక్కొక్కరు ముందుకు పోయిర్రు. చూడండి ఎంత సన్నం ఉందో తోవ. మనం వెళ్తున్నాం లోపలికి. ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు మనం వీళ్ళకి. మెల్లగా ఒక్కొక్కలం లోపలికైతే పోయినాం. లోపలికి చూస్తే మొత్తం వేరే లెవెల్ ఉంది. ఒక బండ కింద చిన్న వెలిసిండు దేవుడు. అక్కడనే చిన్న చిన్న విగ్రహాలు పెట్టిర్రు. పైన 3 బండల మధ్యలో ఒక చిన్నగా మనకు ఆకాశం కనబడేటట్టుంది. కింద దేవుడు. అక్కడికి వాటర్ అయితే పోవు, వాటర్ పడే అక్కడికి. దేవుని దగ్గర మరి పంతులా ఎవరా అనేది తెలియదు. ఒకరు వచ్చి దీపం పెట్టి వేయనట్టున్నారు, పొద్దున్నే పూజ చేసి ఇట్లా వేయనట్టున్నారు. ఇక మనోడైతే దేవుని దగ్గరకు బొట్టు తీసుకొచ్చిండు. అందరం పెట్టుకుంటున్నాం. ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే పైన ఒకళ్ళు జెండా పెట్టారు. అది ఎట్లా పెట్టారు అనేది తొవ్వైతే మనకు తెలియదు. పైన చూస్తేనేమో 3 బండల మధ్య గ్యాప్ ఉంది, అంతే. ఎక్కడానికి ఛాన్స్ అనేది లేదు. కానీ వాళ్ళు ఎట్లా పెట్టారు అనేది మనం చూడాలి. ముందుకు లోపలికి పోతే వెళ్తుంది మనకు ఒకసారి. గుట్టల్లో అయితే భలే ఉంది. ఒక దారి అయితే కనిపించింది. మనోళ్ళు ముందు పోతుర్రు. ఇక మనం కూడా పోదామంట, ఒకసారి చూద్దాం ఎట్లుంది అనేది. మనోళ్ళు అయితే పైన 2 బండలు ఉన్నాయి. అవి ఇక భయపడొచ్చినాక ఏం కాదురా పోవచ్చు, తోనే ఉన్నట్టుందంటే మనోళ్ళు ముందుకు స్టార్ట్ అయ్యారు. మళ్ళా పైన బండలు చూసి భయపడి ఇంకోటి ఇంకా వచ్చిండు. వీడేమో దాన్ని కొట్టి కూర్చుండు పడదా అని. కానీ పడయి అని ఇట్లా చెప్పినాక వాళ్ళందరూ ఆలోచించారు. ఫస్ట్ అయితే నువ్వు ఓరా అంటుండు. ఇక నేను వాడు స్టార్ట్ అయినాం, పోతున్నాం ముందుకి. ఎట్లుందంటే బండల మధ్య ఉండేసరికి కొంచెం ఇక భయం అవుతుంది అన్నట్టు అందరికీ. ఆ బండలు అంతా పడేటట్టు ఏం లేవు, కానీ ఇది ఇంకో రోడ్డు ఉన్నట్టుంది. ఈ తోవ నుండి అయితే మనకి రామాలయం కూడా కనిపిస్తుంది. వాళ్ళు పైనకి ఎక్కిన దారి ఇది. ఒక కట్టెలు కూడా కట్టుకున్నారు, పెయింట్ వేయడానికి, జెండా కట్టడానికి. ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం కిందికి. ఆ బండనే ఇక మనోడు ఫస్ట్ వేయండు. మెల్లగా ఒక్కొక్కలం అయితే కిందికి దిగినాం. ఇక ఒక్కొక్కలం వస్తున్నాం కిందికి. మనోడు ముందు వేయండు, మనోడే లాస్ట్ వస్తాడు. మేము ఇంకో దారికి పోయి కిందికి వచ్చేలోపు ఆ ఊరోళ్ళు ఎవరు వచ్చిర్రు, కొబ్బరికాయ కొట్టుతుర్రు వాళ్ళు. ఇక మనోడు అలసిపోయిండు, కూర్చున్నాడు. మనోళ్ళు ఇద్దరు అదే చెప్తారు. మాకు తెలిసింది ఏంటంటే అమ్మ కూడా మేము లోపల ఉన్నామని తెలిసే వచ్చిందట లోపలికి. ఒక్కొక్కళ్ళు మనోళ్ళు ముందు పోతుర్రు. కొంచెం దొడ్డుంటే మాత్రం బయటకు వెళ్ళడు కష్టమే, కొంచెం దొడ్డున్నా కూడా. ఆల్రెడీ నాకు కూడా ఇగో తట్టుకున్నట్టు అయింది. ఇక్కడ నేను కెమెరా అనేది ఇచ్చేసిన మౌనానికి, నాకు తట్టుకున్నట్టు అయింది అసలు ఇక్కడ గట్లా. కాదా ఏమన్నా కథ చెప్పు కదా, ఎట్లా కట్టిరు, ఏ పన్నుడు ఉన్నాయి.
అక్కడికి బయలుదేరా మీరు అంటే బయటకు వెళ్ళి మరి బయలుదేరా ఆతో ఒకటి రావుతుంది మంచిగా రావుతుంది అట్లకెళ్ళి రావచ్చు మంచిగా రావుతుంది. ఏ పని ఉంది తాత ఏ పని ఉంది ఏ కొన్ని యుగాలు ఇది పెళ్లి కాదు అంటే పాతకాలం నుండి పాతకాలం మీరు ఎప్పటికి ఇడికి వస్తారా ఈడ పట్టణాలు వేస్తారు కదా పట్టణాలు వేస్తారు కథ చెప్తారు ఆమె ఒక్కటే వస్తుంది భయపడతారు మీరు ఉన్నపడి లేవుతారు ఆ చెప్పులు ఉన్నపడి మనోడు మన తాతనైతే అన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక మేము తోల రాగా మనకి ఆకులు కనబడితే ఆకులు తెంపుకున్నాం. తెంపుకొని అయితే ఈ ఆకులు ఎందుకు తెంపినామో అని అనిపించచ్చు. ఇవి మన ఇస్తరాకులు వెళ్తారు వీటితోటి పండుగలప్పుడు తినడానికి అట్లా యూజ్ చేస్తారు అన్నట్టు ఇస్తరాకులు. అవే తెంపుకొని ఇక స్టార్ట్ అయినాం మళ్ళీ రాముని గుడికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.